మీరు అనుకుంటే తప్ప దొరికే ఛాన్స్ లేదు, అస్సలే ఛాన్స్ లేదు. అప్పటికి కూడా ఎవరికి నాది కే సముద్రము, టెక్ మది కే సముద్రం అనేది డిపార్ట్మెంట్కి తెలియదు, ఎవరికి తెలియదు. మీ ఫోటో కూడా ఉండదు, ఆ ఫోటో కూడా లేదు, ఎవరికి లేదు. అట్లా నేను సరెండర్ అయిన తర్వాత ఇక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా నన్ను నమ్మలేదు. అంటే నేను టెక్ మదని వాళ్ళు ఊహించారు కదా, అంత పెద్ద ఎత్తున తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఎందుకు వస్తాడు. కాబట్టి ఎవరు డిపార్ట్మెంట్ స్టేషన్కి వెళ్ళి నేనే సరెండర్ అయితే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అరే నేను పొద్దుగల మేము రాత్రి 11 గంటలకు వరంగల్ చేరుకున్నాము. మా ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత మా మదర్ని అన్నట్టు పిలిపించుకొని చేసరికి 11:30 అయింది. మా మదర్ ఏంటంటే నేను డైరెక్ట్ మా ఊరికి వచ్చాను. ఫస్ట్ వచ్చేసి మా ఇంటికి వెళ్దామని చూస్తే మా ఇల్లు నేను గుర్తుపట్టలేకపోయాను. మా ఇల్లుని అసలు గుర్తుపట్టలేదు. ఎందుకంటే నేను 16 సంవత్సరాల క్రితం ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయాను. కరెక్ట్. అప్పుడు ఊరు బయట చివర మా ఇల్లు ఉండేది. కానీ నేను వెళ్ళిన 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్తే, ఆ ఊరికి వెళ్తే, నా సొంత ఊరికి వెళ్తే అస్సలు మొత్తం ఇండ్లు వచ్చేసినాయి. టౌన్ బాగా విస్తరించిపోయింది. కే సముద్రం అనేది టౌన్ అప్పుడు చిన్నగా ఉండేది, చాలా విస్తరించిపోయింది. అసలు నేను గుర్తుపట్టలేకపోయాను. అసలు ఎలాగా గుర్తుపట్టడం ఎలాగా అని చెప్పేసి ఎట్లా అని అక్కడ 2-3 అడిగాను. ఇట్లా పలాని మా అమ్మ పేరు చెప్పి అడిగితే ఎవరు చెప్పట్లేదు అక్కడ. ఏమో మాకు తెలియదు అని చెప్పి అన్నారు. ఏంటబ్బా ఇంత డెవలప్ అయిపోయింది, మనము గుర్తుపట్టలేకపోతున్నా అని చెప్పేసి అప్పుడు ఒకటి ఏంటంటే మా మదర్ ఒక చర్చికి వెళ్తుంటుంది. ఓకే. నాకు గుర్తుంది ఏంటంటే ఆ చర్చికి వెళ్తే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసి నేను ఆ చర్చి దగ్గరికి వెళ్ళాను. రైల్వే స్టేషన్కు ఒక సైడ్ ఉంటుంది, మా ఇల్లు ఒక సైడ్ ఉంటుంది, చర్చ్ ఒక సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అడిగాను నేను. అడిగితే అక్కడ మా అమ్మ పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టలేదు. అరే ఇట్లా గుర్తుపడతలేరు అని చెప్పేసి అప్పుడు మా సిస్టర్ పేరు కూడా చెప్తే ఎవరు కూడా గుర్తుపట్టలేదు. అయితే ఒక ఆమె అయితే ఉంటుంది, ముస్లామే, ఆమెకు ఒక కూతురు ఉంటుంది, ఆమె కూడా ఇందులోనే చర్చిలోనే ఉంటారు. ఆమెనా మీరు అని చెప్పంటే నేను ఆమె కొడుకులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగాను. అడిగితే ఒక కొడుకు ఉన్నాడు కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదు, 2 ఉంటారు అని చెప్పి అన్నారు అన్నట్టు. నాకు అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అమ్మనే అయి ఉంటుందని. అప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాను. ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే పలానా దగ్గర ఉంటుంది అని వాళ్ళ అడ్రస్ చెప్పారు. పలానా స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ దగ్గర ఇల్లు ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి అడగండి అంటే నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి ఇట్లా వస్తున్నాము, మా అమ్మ వస్తుంది అన్నట్టు. సరికి నేను ఎదురుగో వాళ్ళు చర్చి కాడికి వస్తున్నారు, నేను గుర్తుపట్టాను. అప్పుడు మా అమ్మని చూసి నేను అంటే మా అమ్మ దగ్గర బాగున్నావు అమ్మ అన్న. ఎవరినైనా నువ్వు అన్నా అంటే నేను అప్పుడు చెప్పాను, అమ్మ నేను నీ కొడుకునని చెప్పేసి నేను పరిచయం చేస్తాను. అప్పుడు నా కొడుకు లేరు ఏం లేరు అని చెప్పి అన్న. లేదమ్మా నేనే నీ కొడుకును అని చెప్పేసి. అమ్మకు తెలుసా మీరు అట్లకి వెళ్ళిన పార్టీలోకి వెళ్ళినట్టు? పార్టీ ఎప్పుడు 16 ఏళ్ల కిందనే తెలుసు. ప్రతిరోజు నా గురించి ప్రార్థన చేస్తుంటది, ఇవన్నీ చేస్తుండే. కానీ అప్పుడు పోలీసులు వచ్చి ఇబ్బంది పెడతారని చెప్పేసి నా కొడుకున్నాడని కూడా ఇక్కడ చెప్పుకునేది కాదు. లేదా నేను చెప్తే కూడా గుర్తుపట్టలేదు ఆమె. తర్వాత నా చేతి మీద ఒకటి స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూని చూపించాను. తర్వాత నేను మాట్లాడుతున్న క్రమంలో ఈ పనుల మధ్య గ్యాప్ ఉంటుంది, మా అమ్మకు అదే గుర్తు అన్నట్టు. ఎందుకంటే ఆమెను 16 సంవత్సరాల క్రితం చూసింది నన్ను. ఆ తర్వాత నా ఫేస్, నా హైట్ ఇవన్నీ కూడా మారిపోయాయి, మనిషినే మారిపోయాను, చాలా మారిపోయాను, అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయాను. అట్లా అమ్మ మళ్ళీ చూసి నీ కొడుకున అంటే అప్పుడు ఆమె కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని అప్పుడు ఇదైపోయినాడు. అట్లా మళ్ళీ నేను అమ్మని చూడగలిగాను. ఒక 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూడగలిగాను. అట్లా అమ్మ నేను సరెండర్ కావడం కోసం వచ్చాను, నేను ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాను అని చెప్పి అన్నాను. అనేసి మరి ఇట్లా ఏంటిదంటే నేను ఒకటి ఏం చెప్పానంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారంటే, లేదు ఒక ఆయన ఇస్తారని ఒక ఆయన ఉంటాడు, ఆయన చర్చికి వస్తుంటాడు, ఒకసారి ఆయన మాట్లాడదామని చెప్పి అన్నాను. అయితే నేను అక్కడ ఉండి మాట్లాడితే బాగోదని చెప్పేసి నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, నేను మన వరంగల్ మా బంధువులు ఉంటాను, నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను, ఆయనను తీసుకొని నువ్వు వచ్చేసి నేనైతే ప్యూర్లీగా సరెండర్ కావడం కోసం వచ్చాను అని చెప్పి అన్నాను. అయితే మా అమ్మ వెళ్ళేసి అతనికి చెప్పింది. చెప్పేస్తే ఆయన గూడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు అప్పటికి. ఆయన ఉండేసి నేను గూడూరు పోలీసులో మా సిఐ గారితో మాట్లాడతానని చెప్పేసి, రఘునందన్ రావు గారు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఏసీపీగా పనిచేస్తున్నారు, ఆయనే అప్పుడు సిఐగా ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సరే ఇట్లా ఒక మావోయిస్ట్ అంట సరెండర్ కావడం కోసం వస్తున్నాడు అంటే, సరే తీసుకొని రాపో అన్నాడు అన్నట్టు. వీళ్ళు ఆయన అప్పుడే వెహికల్ తీసేసుకొని మా అమ్మని తీసేసుకొని వరంగల్ మా బంధువుల ఇంటికి వచ్చాడు. నేను అక్కడి నుంచి వాళ్ళు రాగానే కలవంగానే నేను చెప్పాను, నేనైతే ప్యూర్లీగా. ఆయన కూడా భయపడ్డాడు ఫస్ట్, నువ్వేం భయపడకన్నా నేను సరెండర్ కావడం కోసం వచ్చాను, నా దగ్గర ఎట్లాంటి ఇది లేదు, నేను ప్యూర్గా వచ్చానన్న. ఆయన కొద్దిగా డౌట్గానే ఉన్నాడు. అక్కడి నుంచి మేము గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళేసరికి రాత్రి 12 అట్లా అయింది. రాత్రి వెళ్ళిపోయి చెప్పాడు ఆయన. చెప్పేస్తే రేపు పొద్దుగాల రాకుండా అని అన్నాడు.
అంటే సరే ఇక పోయి ఆయన క్వార్టర్ ఉంది, ఆ క్వార్టర్లో పడుకున్నాము. పడుకున్న తర్వాత పొద్దుగల 5:30కి నేను లేచాను. లేచేసి అన్న మీరు లేచి ఒకసారి సార్ని కలవండి, మరి తెల్లారితే అంటే అప్పటికి ఎన్కౌంటర్లు బాగా జరుగుతున్నాయి. ఓకే. ఎక్కడ మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారో ఏమో అన్న భయం నాకుంది. నాకుండేసి నేనేం చేశానంటే అన్న మీరు ఒకసారి వెళ్ళి కలవండి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు అన్నట్టు. వెళ్ళేసరికి అప్పుడు సార్ వస్తున్నారు. ఉండేసరికి ఆయన ఉండేసి అరే ఇంత పొద్దుగాలు ఎందుకయ్యా, తర్వాత రాపోండి మీరు అని. సార్ ఆయన పంపించాడు సార్ మిమ్మల్ని కలుపుతానంటారు. అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, తర్వాత రాపో టిఫిన్ చేసి రాపోండి అన్న. 8 గంటలు నాకేందంటే భయం, ఈయనేంది ఒక నక్సలైట్ వచ్చి సరెండర్ అవుతున్నా అంటే మళ్ళా రాపో అంటున్నాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నారని నా భయం నాకు ఉంది. అంతే కదా. తర్వాత 7-8 గంటలకు వీళ్ళ ఇంట్లో టిఫిన్ చేశారు. టిఫిన్ తిన్న తర్వాత సరే నేను కూడా వస్తే పదన్న ఇద్దరం కలిసి వెళ్దామంటే వెళ్ళాము. సార్ అప్పుడే స్నానం చేసి వస్తున్నారు. వస్తుంటే సార్ ఇట్లా నేను సరెండర్ కావడం కోసం వచ్చినా అంటే ఏం పేరు నీదంటే ఇట్లా సో అండ్ సో మధు నా పేరు అని చెప్పాను. మధు అంటే ఆయన ఉండేసి మధులో చాలామంది ఉంటారు, నువ్వు ఎక్కడ పని చేసినావు అంటే ఇట్లా సో అండ్ సో సార్ నేను టెక్నికల్ డిపార్ట్మెంట్, నా పేరు టెక్ మధు. ఇట్లా అంటే మీ పార్టీలో టెక్ మధులు చాలా ఉంటారు, నువ్వు ఏ దళంలో పని చేసినావు, ఎక్కడ పని చేసినావు చెప్తే దాన్ని బట్టి నేను ఏమన్నా చేయడానికి ఉంటుంది అంటే సార్ నేను ఎక్కడ కూడా చాలా మంది ఉంటారు అన్నాడా. అప్పుడు వాళ్ళకి అదే అవగాహన. సరే నేను ఏ దళంలో అయితే ఎక్కడ పని చేయలేదు, నాకు ఇక్కడ తెలంగాణలో కానీ నల్లమల కానీ ఎక్కడ ఏ దళంలో నేను పని చేయలేదు, నేను అది టెక్నికల్ డిపార్ట్మెంట్. నేను రీసెంట్లీగా నేను తయారు చేసిన రాకెట్ లాంచర్స్ ఇవన్నీ దొరికినాయంటే నువ్వెందుకు అవుతావు టెక్ మధు అన్నాడు. లేదు సార్ నేనే అని చెప్పాను. సరే మీరు వెరిఫై చేసుకుంటే అప్పుడు నాది చెన్నైలో ఉన్నప్పుడు నా స్కెచ్ ఫేస్ ఒకటి వాళ్ళు తయారు చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తయారు చేసి అది పేపర్లో వేశారు అన్నట్టు. అప్పుడు ఏంటంటే ఆ కానిస్టేబుల్కి చెప్పాడు ఆ పేపర్స్ అవన్నీ చూసుకోమంటే దాంట్లో ఒక నా స్కెచ్ ఉంది అన్నట్టు. అది చూసి ఆయన అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని అరే ఈయన టెక్ మధు అని చెప్పి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం అంతా అలర్ట్ చేసి పడేశారు. అరెస్ట్ చేసి మేడం అప్పుడు సౌమ్య మిశ్రా గారు ఎస్పీగా ఉన్నారు, అప్పుడు సబర్ వాళ్ళు వచ్చి ఓఎస్డీగా ఉన్నారు. ఇట్లా టెక్ మధు వచ్చాడు నా దగ్గరికి సరెండర్ కోసం వచ్చాడు అంటే వాళ్ళు ఆశ్చర్యం అన్నట్టు. టెక్ మధు ఏంది మీ దగ్గర రావడం ఏంది, ఇంకెవరన్నా అయ్యి ఉంటారు అనేది వాళ్ళు అనుకున్నారు. లేదు మేడం అతనే అని చెప్పాడు. సరే వెంటనే ఆయనను తీసుకొని రమ్మని చెప్పారు. చెప్పేస్తే మేము ఇక్కడ గూడూరు పోలీస్ నుంచి మేము బయలుదేరి వెళ్ళాము. అకుల్ సబర్వాల్ గారు అది నిజం అబద్ధం తెలుసుకోవడం కోసం ఆయనే వరంగల్ నుంచి బయలుదేరి ఆయన వచ్చారు. మేమంతా బుధరావుపేట అని భూపతిపేట బుధరావుపేట మధ్యలో కొంచెం సెమీ ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ వెహికల్స్ అన్నీ అక్కడ ఆగిపోయినాయి అన్నట్టు. ఆగిపోయేసరికి ఆయన అక్కడి నుంచి వచ్చారు. మేము మొత్తం దాదాపు ఆయన వచ్చేటప్పుడు ఆయన వెనుక గ్రే హౌండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక 60-70 మంది వీళ్ళు ఉన్నారు. అందరు కలిసి ఆ ఫారెస్ట్లో ఆగారు. ఇప్పుడు సార్ ఏంటంటే వెహికల్ దిగేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెహికల్లోనే కూర్చున్నా. అందరూ అంతా పొజిషన్ తీసుకొని ఉన్నారు చుట్టూ. నాకు అనిపించేది ఏది ఇక్కడ అడవిలో ఆపింది ఏంది ఇక్కడ ఏంటి అని చెప్పంటే మొత్తం అందరు పొజిషన్ నన్ను కిందికి దిగమన్నారు. దిగేసాను. దిగేసిన తర్వాత ఈయన అటు ఇటు తిరుగుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకున్నా నన్ను దిగమన్నారు, అందరూ ఫారెస్ట్లో ఉన్నారు, ఏదైనా ఎన్కౌంటర్ చేస్తారా ఏందని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో నేనున్నాను. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అరే నీ అమ్మ ఉచితార్థంగా వచ్చి చనిపోతున్నాను నేను, అసలు నా మాట కూడా ఇంతవరకు ఎవరు వినలేదు, సరైనగా కొట్టేస్తే ఏంటిది, నేను వచ్చిన పర్పస్ ఏంటిది, అసలు అక్కడ 18-19 మంది కుటుంబాలు ఏమైపోతాయి, కనీసం నాతో మాట్లాడితే బాగుండేది అని చెప్పి ఇక చనిపోతానని నాకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ హడావుడి మొత్తం పోలీసులు దాదాపు ఒక 100-150 మంది పోలీసులు ఉన్నాయంట చుట్టూ. ఇక అట్మాస్ఫియర్ ఏంటంటే ఇక నన్ను తీసుకొచ్చిన కానిస్టేబుల్ ఉన్న ఆయన కూడా షేక్ అవుతున్నాడు, ఆయన ఏదో జరగటట్టు ఉంది ఇక్కడ అని చెప్పేసి ఆయన భయపడిపోతున్నాడు. రఘునందన్ సార్ కూడా పక్కకున్నాడు. ఆయన పాపం ఏం చేస్తాడు ఆయన, ఎందుకంటే ఈయన ఓఎస్డి గారు ఈయనకి ఏం కమెంట్స్ ఉన్నాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అట్లా ఒక వాతావరణము టెన్షన్ వాతావరణం ఒక 10 నిమిషాలు అయినాడు. తర్వాత సడన్లీ ఉండేసి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పి అన్నారు అన్నాడు. అప్పుడు నన్ను లోపలికి పిలిచేసి ఇట్లా నువ్వు టెక్ మధు అని మేము ఎట్లా నమ్మాలి, ఏంటిది కన్ఫర్మేషన్ ఏంటిది అంటే నేను ఇట్లా చేసినా అని చెప్పేసాను. ఇట్లా పలానా దగ్గర ఇవి చేసినాం సార్ ఇది అని చెప్పంటే సరే ఓకే. అప్పుడు ఆయన ఏంటంటే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఏమేమి వస్తువులు నీ రూమ్లో మర్చిపోయినావు చెప్పు అని చెప్పాను అన్నట్టు. అంటే ఇవి మర్చిపోయినామని చెప్పాను అన్నాడు. అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఎందుకంటే ఆయనకి అంతకు మించి వేరే ఏం లేదు. ఫ్యాక్టరీ పలానా దగ్గర పెట్టినంటే ఆయనకు తెలియదు కదా, ఎందుకంటే వీళ్ళకు క్రైమ్ మీటింగ్ జరిగినప్పుడు టెక్ మధు రూమ్లో ఏమేమి మర్చిపోయాడు, ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పారు. అట్లా నీ రూమ్లో ఏమేమి మర్చిపోయినావు ఏంటిది అని ఇవన్నీ అడిగేసరికి నేను చెప్పాను వస్తువులు నావి ఉన్నాయి ఇక్కడ. అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మేడంకు ఇన్ఫార్మ్ చేశాడు. మేడం ఈయన సైట్ టెక్ మధు ఆగా అంటే మేడం అది ఇమీడియట్గా ఆయన తీసుకొని హెడ్ క్వార్టర్కి వచ్చామని. అది ఎన్కౌంటర్ ప్లాన్ ఎగ్జాక్ట్లీ 100% ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు. అక్కడి నుంచి నేను ఇక
తీసుకురమ్మని చెప్పి అని నన్ను వెహికల్ ఎక్కమన్నాడు. ఎక్కమనేసరికి నేను ఆయన వెహికల్లో ఎక్కేసాను. ఎక్కేసినాక నాకు అనిపించింది, అబ్బాయి ఈ సిచ్యువేషన్ మారిపోయింది, ఎన్కౌంటర్ నుంచి ఏదో బయటపడ్డట్టు. ఎందుకు బయటపడ్డట్టు అంటే సడన్ గా ఎట్లా మారిపోయింది? వాళ్ళ మధ్య ఏం ఫోన్ ట్రాన్సాక్షన్ జరిగిందో నాకు తెలియదు. ఇమ్మీడియట్లీగా నన్ను హెడ్ క్వార్టర్ తీసుకెళ్లేసరికి ఆ హెడ్ క్వార్టర్ ఏంటంటే బాగా పాడుబడ్డ బూత్ బంగ్లా లాగా ఉందన్నట్టు. అక్కడ చాలా మందిని అప్పటికే టార్చర్ చేసినట్టుగా, ఆ కర్రలు ఇరిగిపోయి, తర్వాత కొన్ని గ్లాసులు పగిలిపోయి అట్లా ఉన్నాయి. అంటే టార్చర్ చేసే అటువంటి రూమ్ అన్నట్టు. అది చాలా భయంకరంగా ఉంది. అది అందులో తీసుకెళ్ళి పెట్టారు నాకు, నా మిసెస్కు. నాకు అక్కడ పెట్టేసరికి మాకు ఏందబ్బా ఇక్కడికి తీసుకొచ్చారు, ఆడ చూస్తే ఇరిగిపోయినటువంటి కర్రలు, తర్వాత వీళ్ళు టార్చర్ చేసేటివి ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ ఉన్నాయన్నట్టు. అంటే ఇక్కడ ఏదో చేసేటట్టున్నారు అని చెప్పేసి అనుకునేసరికి సౌమ్య మిశ్రా మేడం గారు జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చేసారు. వచ్చేసి బయట ఒక టేబుల్ వేసి ఆడ కూర్చోబెట్టారు. ఆమె ముందు ఇట్లా కూర్చొని ఆమె ఒకటే మాట్లాడింది అన్నట్టు, మీరు మావోయిస్టు టెక్కుమద అనే నమ్మటానికి మాకు బలమైన ఆధారం ఏముంది చెప్పు అని చెప్పాను అన్నట్టు. మిమ్మల్ని నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే మేము చాలామంది మావోయిస్టులను చూసాము, కానీ నీలాగా ఎవరు లేరు, నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వచ్చావు, ఇట్లా ఏ నక్సలైట్ కూడా సరెండర్ అయినప్పుడు ఇంత డైరెక్ట్గా ఎవరు రారు, ఒక రికమెండేషన్ ఇవన్నీ తీసుకొని వస్తారు, నువ్వు ఇట్లా వచ్చావు, మరి నిన్ను ఎట్లా మేము నమ్మేది అని చెప్పేసి ఆమె నాతో మాట్లాడుతుంది. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ వచ్చేసి మేడంకు చెప్పారు, మేడం ఇట్లా చెన్నైలో ఫ్లాష్ న్యూస్ వస్తుందట, టెక్మల్ సరెండర్ అన్నట్టుగా అని చెప్పనేసరికి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వచ్చి మీరు ఎవరికైనా చెప్పొచ్చారా అని చెప్పాను. నాకేం తెలియదు మేడం అన్న. సరికి లేదు, చెన్నైలో ఎట్లా ఫ్లాష్ న్యూస్ వస్తుంది, ఎందుకంటే చెన్నై క్యూ బ్రాంచ్ వాళ్ళు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు టెక్మల్ సరెండర్ అన్నట్టుగా న్యూస్ వస్తుంది ఏందని. సరికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా రిపోర్ట్ లేదు, అప్పటికి ఇంకా వీళ్ళు ఇంకా ఇంటెలిజెన్స్ దాకా వెళ్ళలేదు, వీళ్ళ దగ్గరే ఉంది. అట్లా ఆమె ఇట్లా చెప్పేసరికి నాకు అప్పుడు అనిపించింది, చెన్నైలో న్యూస్ స్టార్ట్ అయిందా అంటే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అబ్బా ఒకసారి న్యూస్లో వచ్చిందంటే ఇక నన్ను ఎన్కౌంటర్ చేయరు, సేఫ్ నా లైఫ్ అని చెప్పి అప్పుడు ఇక రిలాక్స్గా కూర్చున్నాను అన్నట్టు. కూర్చుంటే అప్పుడు వాటర్ బాటిల్, బిస్కెట్స్. ఎట్లా వచ్చిందా న్యూస్? అది సీక్రెటా? మనం మంచి వాళ్ళం అయితే దేవుడు కూడా మనకు సహకరిస్తారు అన్నట్టుగా అట్లా అది న్యూస్ రావడం జరిగింది. అది దానివల్ల అది ఇప్పటికీ మిస్టరీ, అది ఎవరికి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. తెలుసా? మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని వ్యూహాలు రచించిన మీరు ఆ వ్యూహం రచించలేరా? అంటే అది అట్లా, అంటే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం, మొత్తానికి అయితే వచ్చింది, నేను సేఫ్ అయిపోయాను. ఇక అది నాకు అప్పటికి వరకు అసలు నాకు చాలా టెన్షన్గా ఉన్నాను, అసలు కొట్టేస్తారన్న ఇదే ఉండదు. కానీ నన్ను ఎందుకు వచ్చినామని అడుగుతుందేమో అడిగే లోపే ఇంకా టెన్షన్, ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిన రూము, అక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే విపరీతంగా టార్చర్ చేసే పెట్టే రూమ్ అన్నట్టు. అదంతా అందరినీ రహస్యంగా పెట్టి టార్చర్ చేసేటువంటి రూమ్ అది, అక్కడ తీసుకెళ్ళి పెట్టారు అనిపించింది. ఇక ఆ న్యూస్ ఎప్పుడైతే ఆమె చెవిలో పడిందో వెంటనే నాకు ఇక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను రిలాక్స్ అయ్యాను. ఇక మొత్తం అందరిని అలర్ట్ చేశారు, మొత్తం అంతా అలర్ట్ చేశారు. ఇక వెంటనే అప్పుడు టార్చర్ కూడా తప్పించుకున్నారు, ఇక అయిపోయింది. ఇక అక్కడికి ఇక అప్పుడు ఇక టార్చర్ పెట్టలేదు. వెంటనే ఒక 10 నిమిషాలలో వీళ్ళకు ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఆయన ఇమ్మీడియట్లీగా పంపించండి అని చెప్పి. అప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎస్ఐవి నుంచి వచ్చాడు అన్నట్టు. ఆయన చాలా ఫాస్ట్గా వచ్చాడు. వచ్చేసి ఆయన నన్ను చూసేసి, ఆయన సిట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు అప్పుడు, జి శ్రీనివాస్ గారు అని చెప్పి ఉండేసి, ఆయన డైరెక్ట్గా వచ్చాడు. వచ్చేసి నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు, నువ్వేనా టెక్ మధు అది ఇది అని. ఆయన వచ్చేటప్పుడు నా ఫోటోగ్రాఫ్స్ అవి ఇవి అన్నీ తీసుకొని వచ్చాడు అన్నట్టు. మొత్తం అక్కడ సీజ్ చేసిన మెటీరియల్స్ ఇవన్నీ తీసుకుంటే, ఇవన్నీ మీరు చేసినాయి అంటే నేనే చేసిన అని చెప్పాను. ఆయన ఉంటే ఒకటి అడిగాను, మీరు ఎందుకు వచ్చారు మరి అని చెప్పాను అన్నట్టు. లేదు, అక్కడ 19 మంది మీరు ఎవరైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో వాళ్ళకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు, అది నా ఇంట్రెస్ట్తో నేను అక్కడ ఫ్యాక్టరీ పెట్టేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను, కాబట్టి ఇవాళ ఆ కేసులో వాళ్ళందరూ బలైపోతున్నారు, వాళ్ళని సేవ్ చేయడం కోసమే నేను డైరెక్ట్గా వచ్చాను. వాళ్ళకు ఈ కేసు రాకెట్ లాంచర్లకు ఏ సంబంధం లేదు, అది ఏ పార్టో కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, నాకు నా భార్యకు తప్ప వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఆయనకి ఇచ్చేశాను.